నమస్తే నేను మీ రేవంత్ చలమల. సో వెల్కమ్ టు ఎపిసోడ్ 9 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఈ ఎపిసోడ్లో మనము అసలు మ్యూచువల్ ఫండ్ ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి, ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి తెలుసుకుందాము. బెంచ్ మార్క్ తోటి ఎలా కంపేర్ చేయాలో తెలుసుకుందాము. షార్ప్ రేషియోస్, ఆల్ఫా, బీటా, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా కీ మెట్రిక్స్ అనమాట ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. యూజువల్లీ మనం అందరం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు దాని యొక్క లాస్ట్ 5 ఇయర్ రిటర్న్, 3 ఇయర్ రిటర్న్, 1 ఇయర్ రిటర్న్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా స్టార్ రేటింగ్ చూస్తూ ఉంటాం. సహజంగా మనకి మార్కెట్లో ఆ స్టార్ రేటింగ్స్ అవన్నీ కూడా దాని యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వస్తూ ఉంటాయి. కాకపోతే మనకి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కానీ ఇటువంటివన్నీ తెలియాలి అని అంటే కొన్ని కీ మెట్రిక్స్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫస్ట్ అసలు బెంచ్ మార్క్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము. సో బేసిక్గా మనకి బెంచ్ మార్క్ అనేది ఒక మెట్రిక్స్గా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక నిఫ్టీ 50ని బెంచ్ మార్క్ తీసుకుంటాం. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, స్మాల్ క్యాప్కి సంబంధించినటువంటి స్మాల్ క్యాప్ 250ని బెంచ్ మార్క్గా తీసుకుంటాం. మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మిడ్ క్యాప్ 150ని బెంచ్ మార్క్గా తీసుకుంటాం. అంతేగాని ఒక స్మాల్ క్యాప్ ఫండ్కి ఒక నిఫ్టీ 50ని బెంచ్ మార్క్గా పెట్టుకొని మీరు ట్రాక్ చేసినట్లయితే అప్పుడు మీరు అంటే కరెక్ట్గా మీరు దాన్ని పోల్చట్లేదు అనమాట. మనం గత ఎపిసోడ్స్లో చెప్పినట్టుగా బెంచ్ మార్క్ అనేది మనకి మెజరింగ్ టూల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. యాక్చువల్గా మార్కెట్ ఇండెక్స్ ఇచ్చేటువంటి రిటర్న్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేది మనం బెంచ్ మార్క్తో ప్రాపర్గా కంపేర్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో బేసిక్గా ఇందులో మనము ఈ ఫండ్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి కొంచెం కీ మెట్రిక్స్ తోటి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా మనం అసలు దీని యొక్క పర్పస్ ఏంటి, బెంచ్ మార్క్ని మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, సో ద కీ పర్పస్ ఇస్ బెంచ్ మార్క్ అనేది మనకు ఒక మెజరింగ్ టూల్. మనం పెట్టినటువంటి మ్యూచువల్ ఫండ్ అనేది కరెక్ట్గానే పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది తెలియాలి అని అంటే అది బెంచ్ మార్క్, అట్లీస్ట్ బెంచ్ మార్క్ అనుకూలంగా రిటర్న్స్ రావాలి, లేదా బెంచ్ మార్క్ అంటే బెటర్గా రిటర్న్స్ రావాలి. ఒకవేళ అది బెంచ్ మార్క్ అంటే కన్సిస్టెంట్గా ఏదో ఒక క్వార్టర్, 2 క్వార్టర్లు, ఒక సంవత్సరం నెగిటివ్ వచ్చినంత మాత్రాన కాదు, మనం దాని యొక్క ప్రీవియస్ హిస్టరీ మొత్తం కూడా చూడాలి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది విన్ అవుతుందా లేదా, లాంగ్ టర్మ్ గేమ్లో బెంచ్ మార్క్ అంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఇదంతా కూడా చెక్ చేసుకోవాలి. ఇదంతా చెక్ చేయకుండా బెంచ్ మార్క్ని బీట్ చేయకుండా ఉన్నటువంటి ఫండ్లో పెడితే ఆ ఫండ్ మేనేజర్ దాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఫండ్ మేనేజర్ కూడా ఏమైనా మారారా, ఇవి కూడా ఇంపార్టెంట్. ఫండ్ మేనేజర్లో ఎటువంటి మార్పులు ఏమైనా జరిగినట్లయితే అప్పుడు మేబీ అప్పటి నుంచి అది బెంచ్ మార్క్ని బీట్ చేయడం కూడా మొదలు పెట్టచ్చు. సో ఒకవేళ ఫండ్ మేనేజర్ చేంజ్ అయినట్లయితే అతను ప్రీవియస్గా హ్యాండిల్ చేసినటువంటి ఫండ్స్ యొక్క బెంచ్ మార్క్ని బీట్ చేసాయా లేదా అవన్నీ కూడా మనం చెక్ చేసినట్లయితే యావరేజ్గా మనకి ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కొంతవరకు ఎస్టిమేట్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ప్రతి ఒక్కదానికి అప్రోప్రియేట్ బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి రెస్పెక్టివ్ బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్కి నిఫ్టీ 500 ఉంది, మల్టీ క్యాప్కి ఉంది. అదేవిధంగా థిమాటిక్ అండ్ సెక్టోరియల్ పెట్టినప్పుడు కూడా మీకు వాటికి కూడా బెంచ్ మార్క్స్ ఉంటాయి. సహజంగా మీరు ఫండ్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ షీట్ గమనించినప్పుడు ఆ ఫండ్ ఫ్యాక్ట్ షీట్లో మీకు ఆ బెంచ్ మార్క్ ఏంటి అంటే ఈ ఫండ్ ఏ బెంచ్ మార్క్ని కొలబద్దగా తీసుకుంటుంది అని చెప్పేసి మనం అంచనా వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, అందులో కేవలం లార్జ్ క్యాపే ఉండదు, లార్జ్, మిడ్, స్మాల్, థిమాటిక్, ఇంకేమన్నా మల్టీ, ఫ్లెక్సీ ఇవన్నీ కూడా కలిపి ఉండొచ్చు. అన్నీ కలిపి చూసేటప్పుడు మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో అట్లీస్ట్ ఒక నిఫ్టీ 500 టీఆర్ఐ టోటల్ రిటర్న్ ఇండెక్స్ని క్రాస్ చేస్తుందా లేదా. సో బేసిక్గా మనం ఏంటి ఇక్కడ ఒక్కొక్క ఫండ్ని మాత్రమే ట్రాక్ చేయడం కాదు, ఓవరాల్ ఫండ్ని కూడా చూడాలి కదా. సమ్టైమ్స్ ఏం చేస్తాం, మనము అవసరాన్ని బట్టి ఒక స్మాల్ క్యాప్కి ఎక్స్పోజర్ పెంచుతాము, మిడ్ క్యాప్కి పెంచుతాము, సమ్టైమ్స్ మార్కెట్ కండిషన్ని బట్టి. సో అటువంటి కండిషన్స్లో మనం డైనమిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం కాబట్టి మన కోసం అంటూ మనకు ఒక కొలబద్ద పెట్టుకోవాలి ఫర్ ఎంటైర్ పోర్ట్ఫోలియో ఆల్సో. ఫర్ దట్ ఎంటైర్ పోర్ట్ఫోలియో మనం నిఫ్టీ 500 టీఆర్ఐని కనుక పెట్టుకున్నట్లయితే అది బెటర్గా మనకి ట్రాకింగ్కి పనిచేస్తుంది. కానీ నిఫ్టీ 500కి నిఫ్టీ 500 టీఆర్ఐకి మధ్యలో ఉన్న తేడా ఏంటో మనం ఫస్ట్ గమనించాలి. నిఫ్టీ 500 అని అంటే మనకి నిఫ్టీ 500 కంపెనీస్ ఇచ్చేటువంటి డివిడెండ్స్ అవన్నీ కూడా మైనస్ అయిపోయి కేవలం స్టాక్ ప్రైస్ తోటి మాత్రమే ట్రేడ్ అయ్యేది నిఫ్టీ 500. టీఆర్ఐ అని అంటే కంపెనీ ఇచ్చేటువంటి స్ప్లిట్లు, బోనస్లు, డివిడెంట్లు అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి దాని రిటర్న్స్ కూడా యాడ్ చేసుకొని క్యూములేటివ్గా పైకి వెళ్ళేది నిఫ్టీ 500 టీఆర్ఐ. సో మనం దాంతో కనుక కంపేర్ చేసినట్లయితే మీకు బెటర్గా అందులో కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా మీరు బెంచ్ మార్కింగ్ కనుక తప్పుగా పెట్టుకున్నట్లయితే అదొక మిస్ లీడింగ్ ఇండికేటర్గా మారే అవకాశం ఉంది. సో బెంచ్ మార్క్ అనేది కరెక్ట్గా మీరు ట్రాక్ చేసుకోవడం కోసం పెట్టుకోవాలి. దేనికైనా కానీ ఒక కొలబద్ద ఉంటుంది కాబట్టి ఆ కొలబద్దే మనకి ఇప్పుడు బెంచ్ మార్క్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ ఈజ్ యువర్ మెజరింగ్ టూల్. సో ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ని బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తూ ఉండాలి. ఆల్వేస్ కంపేర్ యువర్ రిటర్న్స్, ఆల్వేస్ కంపేర్ ద ఫండ్స్ ఇన్ రిటర్న్స్ టు ద బెంచ్ మార్క్ ఇండెక్స్. ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే కూడా పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ బెంచ్ మార్క్ అంటే ఎంత ఎక్స్ట్రా ఆల్ఫాని జనరేట్ చేసింది లాంగ్ టర్మ్లో, బెంచ్ మార్క్ అంటే ఎంత తక్కువ రిటర్న్ జనరేట్ చేసింది అనేది మీకు అర్థమవుతుంది.
అలానే మార్కెట్ కింద పడేటప్పుడు మీకు బెంచ్ మార్క్ అంటే ఎంత తక్కువ పడుతుంది, బెంచ్ మార్క్ 1% పడితే మనకి మన ఇండెక్స్ అనేది అంటే మన పోర్ట్ఫోలియో అనేది లేదా మన ఫండ్ అనేది 0.8 పడుతుందా 0.9 పడుతుందా అనేది చూడాలి. ఇక్కడ సహజంగా మనము బెంచ్ మార్క్ తోటి కంపేర్ చేసేటప్పుడు బెంచ్ మార్క్ 1% పడితే నా పోర్ట్ఫోలియో 0.5% పడాలంటే కుదరదు, అంత టూ మచ్ డీవియేషన్ కుదరదు. ఎక్కడైనా కానీ కొన్ని పాయింట్స్లో తేడా ఉంటుంది. 10%, 15%, 20% మించి తేడా రావడం చాలా కష్టం. గట్టిగా చెప్పాలంటే 10% మనం అడిషనల్గా ఉన్న గొప్పే, 15% నార్మల్గా బెంచ్ మార్క్ రిటర్న్ ఇచ్చి మనం 16.5 తెచ్చుకుంటే గొప్పే. బెంచ్ మార్క్ 10% పడి 8.5% పడ్డా గొప్పే. సో బెంచ్ మార్క్ కంటే బెటర్గా పర్ఫామ్ చేయడం వరకే మన టార్గెట్. అంతేగాని మరి అబ్నార్మల్ టార్గెట్స్ని పెట్టుకోవడం వల్ల అది అచీవ్ చేయడం ప్రాక్టికల్గా కుదరదు. నాకు హాఫే కావాలి, పడ్డ దాంట్లో పెరిగేటప్పుడు డబుల్ కావాలి, ఇది అన్రియల్ అప్రోచ్ అవుతుంది. సో కాబట్టి మన ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీగా వాళ్ళు బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేస్తున్నారా చేయట్లేదా, లేకపోతే రీసెంట్గా కొన్ని బుల్ రన్ సినారియోలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేవి బాగా అవుట్ పర్ఫామ్ చేసేసి తర్వాత లాస్ట్ 1 year అండర్ పర్ఫామ్ చేసేసాయి. సో ఇట్లాంటి టైంలో మనము చూడాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. సహజంగా మనం లాస్ట్ 5 year యావరేజ్ చేసినప్పుడు అవుట్ పర్ఫామ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలా కాకుండా కన్సిస్టెంట్గా ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్. ఏదో ఒక్క సంవత్సరం మనకు అవుట్ పర్ఫామ్ అయింది అని అంటే ఆ సంవత్సరంలో మేబీ వాళ్ళు పిక్ చేసినటువంటి స్టాక్స్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉండొచ్చు. అలా కాకుండా కన్సిస్టెంట్గా బీట్ చేస్తున్నారు అని అంటే ఆ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్కి మంచి స్ట్రాటజీ అండ్ సాలిడ్గా వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు. సో ఆల్వేస్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ ఫర్ అవర్ సక్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం కీ మెట్రిక్స్ గురించి మాట్లాడదాం. సహజంగా మ్యూచువల్ ఫండ్స్లో మన ఫండ్ పికింగ్ చేసేటప్పుడు మోస్ట్ ఇగ్నోర్ చేసేది దీన్నే, కానీ ఖచ్చితంగా పట్టించుకోవాల్సింది దీన్నే. ఈ విషయాలు కనుక తెలుసుకోకుండా పెట్టుబడులు పెడితే డెఫినెట్గా డబ్బులు పోతాయి. సో ఇవి చాలా అవసరం. ఇవి తెలుసుకున్నప్పుడే మనకి బెటర్గా రిటర్న్స్ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రిటర్న్స్ మనం ప్రీవియస్ రిటర్న్స్ చూడొద్దు, స్టార్ రేటింగ్లు చూడొద్దు. మనం చూడాల్సింది షార్ప్ రేషియో, ఆల్ఫా, బీటా అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ కీ 4 మెట్రిక్స్ సరిపోతాయి. మిగతా ఇవన్నీ చాలా ఉంటాయి మనకి. సో అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ కీ మెట్రిక్స్ వరకు మనం ఫాలో అయితే సరిపోతుంది. సో బేసిక్ ఇవన్నీ కూడా మన ఈక్విటీ ఫండ్స్కి ఎక్కువగా అప్లై చేయాలి. డెట్ బేస్ ఫండ్స్కి పెద్ద ఎత్తున అప్లై చేయడం వల్ల ఏమి ఉపయోగం జరగదు. సో సాధ్యమైనంత వరకు వీటన్నిటిని కూడా గమనించిన తర్వాతనే మీరు పెట్టుబడులు పెట్టాలి. ఒక్కొక్క దాని గురించి విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. బేసిక్గా షార్ప్ రేషియో అంటే ఏంటి? షార్ప్ రేషియో అనేది రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్కి మెజర్మెంట్ అనమాట. అంటే మనం పెట్టుబడి పెట్టేటువంటి డబ్బుకి ఎంత రిస్క్ తీసుకొని ఎంత రిటర్న్ ఇస్తుంది అన్నదాన్ని మెజర్ చేసేటువంటి ఒక టూల్. తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రిటర్న్ ఇచ్చేదానికి సహజంగా షార్ప్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? అటువంటి ఫండ్స్ అనేవి మనకి మచ్ బెటర్, అంటే రిస్క్ తక్కువగా తీసుకుంటున్నాయి, దాని కంపారిజన్తో రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేవి ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి కీ ఫ్యాక్టర్గా మారుతుంది. సో షార్ప్ రేషియో అనేది వెన్ కంపేర్ టు ఇండెక్స్ కంటే బెటర్గా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్కి సంబంధించినటువంటి షార్ప్ రేషియో మీకు 1 ఉంది అనుకోండి, మీ ఫండ్కి సంబంధించి 1.1, 1.15, 1.2 ఉన్నా సరిపోతుంది. సో బెంచ్ మార్క్ తోటి కనుక మీరు కంపేర్ చేసినప్పుడు మీది బెటర్గా ఉంటే సరిపోతుంది. అండ్ దాంతో పాటుగా ఇది వాలటిలిటీ ఎంత ఉంటుందో కూడా మీకు ఒక ప్రిడిక్షన్ క్రియేట్ చేస్తుంది. సో అప్ సైడ్ పొటెన్షియల్కి డౌన్ సైడ్ పొటెన్షియల్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఐడెంటిఫై చేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీటా. మనకి మార్కెట్ పైకి పెరిగేటప్పుడు మనం మార్కెట్ ఇచ్చేటువంటి యావరేజ్ రిటర్న్ కంటే నా మ్యూచువల్ ఫండ్ ఎంత ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చింది అన్నదాన్ని ఆల్ఫా అంటాము. మార్కెట్ కిందకి పడేటప్పుడు మనం మార్కెట్ కంటే ఎంత తక్కువ పడ్డాము అని చెప్పేదాన్ని బీటా అని అంటాము. సహజంగా బీటాని మెజర్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ వాల్యూలో 1 కంటే బిలో ఉంటే మన మెట్రిక్స్ బాగున్నట్టు అనమాట. 1 కంటే ఎబో ఉంది అని అంటే మన ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ వాలటిలిటీని క్రియేట్ చేస్తుంది, పడేటప్పుడు ఎక్కువగా పడుతుంది అనమాట. అదేవిధంగా ఆల్ఫాని చూసినప్పుడు మనకి 1 కంటే ఎక్కువ నెంబర్ ఉంది అని అంటే ఇండెక్స్ కంటే బెటర్ ఫండ్ అని అనమాట. సో ఆల్వేస్ మనం చూస్ చేసేటప్పుడు ఫస్ట్ షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి, నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్స్ కంటే ఎక్కువ ఉండాలి, బీటా 1 కంటే బిలో ఉండాలి, ఆల్ఫా 1 కంటే ఎబోవ్ ఉండాలి. సహజంగా ఇటువంటి మన మెట్రిక్స్ ఫాలో అవుతున్నప్పుడు మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది. బికాస్ లోవర్ రిస్క్ హయ్యర్ ప్రాఫిట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ నెంబర్ కనుక ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత రిస్క్ పెరుగుతుంది అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ అంటే దాని మీన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ తోటి కంపేర్ చేసినప్పుడు ఎంత కిందకి వెళ్తుంది, ఎంత పైకి వెళ్తుంది. సో ఇది వాలటిలిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువగా ఉంది అని అంటే దట్ ఫండ్ ఈస్ హైలీ వాలటైల్ అని మీనింగ్. అంటే రిటర్న్స్ బ్యాడ్గా వస్తాయని నేను చెప్పట్లేదు. స్టాండర్డ్ డీవియేషన్ బాగుంది, బీటా బాగుంది, ఆల్ఫా బాగుంది అండ్ షార్ప్ రేషియో బాగుంది అనుకో,
వెరీ గుడ్ ఫండ్. అలా కాకుండా షార్ప్ రేషియో, ఆల్ఫా అండ్ బీటా బాండ్ స్టాండర్డ్ డీవియేషన్ బాగాలేదనుకోండి, అంటే ఎక్కువ ఉందనుకోండి స్టాండర్డ్ డీవియేషన్ అనేది, దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ ఈస్ మోర్ వాలటైల్ ఫండ్. అంటే మీరు వాలటాలిటీకి ఎక్కువగా ప్రిపేర్ అయి ఉండాలి అన్న దానికి ఇండికేషన్ అది, అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి అన్ని పాయింట్స్ ఒకసారి క్లబ్ చేసి ఒకసారి రివైజ్ చేస్తే, ఆల్వేస్ స్టార్ట్ విత్ ద ఫండ్ కేటగిరీస్ అండ్ దర్ ఆబ్జెక్టివ్స్. సో ఆ ఫండ్ ఏ కేటగిరీకి సంబంధించింది, లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, థిమాటికా, సెక్టోరియలా, అండ్ దానికి సంబంధించినటువంటి బెంచ్ మార్క్ ఏంటి, ఆ బెంచ్ మార్క్ అంటే ఎంత బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాం, ఇది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బెంచ్ మార్క్ మెట్రిక్స్ ని అలైన్ చేసి చెక్ చేసుకోవాలి. సో రాంగ్ బెంచ్ మార్క్ ని పెట్టుకొని చెక్ చేయడం వల్ల మనకి బెటర్ గా రిజల్ట్ అనేది కనిపించదు, అంటే మన ఎవాల్యుయేషన్ తప్పైపోతుంది. సో సాధ్యమైనంత వరకు బెంచ్ మార్క్ ని కరెక్ట్ గా పిక్ చేసి దానికి అనుకూలంగా చెక్ చేయండి. ప్రతి ఫండ్ ఫ్యాక్ట్ షీట్ లో బెంచ్ మార్క్ అనేది కరెక్ట్ గా చూపిస్తూనే ఉంటారు. అండ్ రిస్క్ అడ్జస్టెడ్ పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, రిటర్న్స్ కి కాదు. రిటర్న్స్ అనేవి టెంపరీ, ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, ఒక సంవత్సరం తక్కువ రావచ్చు. మనం తీసుకునేటువంటి రిస్క్ తో కంపేర్ చేస్తే రిటర్న్స్ ఎంత బెటర్ గా ఉంటున్నాయి అనేది ఎప్పుడు టాప్ ప్రియారిటీలో ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా జస్ట్ పాస్ పర్ఫార్మెన్స్ కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఎప్పుడు ఇన్లైన్డ్ గా పెట్టుకోండి. ఈక్విటీ అండ్ డెట్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవేవి కూడా ఒకటి కాదు. స్మాల్ క్యాప్ ఇచ్చే రిటర్న్స్ వేరు, మిడ్ క్యాప్ ఇచ్చేది వేరు, లార్జ్ క్యాప్ ఇచ్చేది వేరు, డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్స్ వేరు. సో బేసిక్ గా మనం పిక్ చేసేటువంటి ఫండ్ దాని టైప్ ను బట్టే అది దాని యొక్క రిటర్న్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరు ఒక డెట్ ఫండ్ ని పిక్ చేసుకొని అది ఎక్కువ రిటర్న్ రావాలంటే రాదు, లార్జ్ క్యాప్ పిక్ చేసి స్మాల్ క్యాప్ లా పర్ఫార్మ్ చేయాలంటే చేయదు. లార్జ్ క్యాప్ లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, వాలటాలిటీ తక్కువ. స్మాల్ క్యాప్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, వాలటాలిటీ ఎక్కువ కానీ రిటర్న్స్ ఎక్కువ. సో బేసిక్ గా మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా కరెక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ మీ గోల్ కి అనుకూలంగానే మీరు ఆ ఫండ్ ని పిక్ చేయాలి. సో బేసిక్ గా ఎక్కువ వాలటైల్ ఉండేటువంటి ఫండ్ తీసుకొని మీరు మీడియం టర్మ్ గోల్ కి సెట్ చేసుకుంటానంటే రిస్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఆల్వేస్ మీ గోల్ కి అనుకూలంగానే దాన్ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో సమరీ ఏంటో చూద్దాం. బెంచ్ మార్క్ అనేది ఏం చేస్తుంది, మనకి మనం పిక్ చేసేటువంటి ఫండ్ ఎటువంటి రిటర్న్స్ ఇస్తుంది, బెంచ్ మార్క్ అంటే ఎక్కువ తక్కువ ఇస్తుందా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి మనకు వస్తుంది. షార్ప్ రేషియో ఏం చేస్తుంది, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేవి ఎంత బెటర్ గా ఉన్నాయని చెప్తుంది. బీటా ఏం చేస్తుంది, మార్కెట్ పడేటప్పుడు ఆ పర్టికులర్ ఇండెక్స్ పడేటప్పుడు మన ఫండ్ దాంతో ఈక్వల్ గా రియాక్ట్ అవుతుందా, ఎక్కువ రియాక్ట్ అవుతుందా, తక్కువ రియాక్ట్ అవుతుందా అనేది చెప్తుంది. ఆల్ఫా ఏం చేస్తుంది, మార్కెట్ పెరిగేటప్పుడు ఎక్కువ ఇస్తుందా రిటర్న్, లేకపోతే తక్కువ ఇస్తుందా రిటర్న్ అనేది చెప్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్తుంది, స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఆ ఫండ్ కున్నటువంటి వాలటాలిటీని చెప్తుంది. సో ఈ మెట్రిక్స్ లో బెంచ్ మార్క్ అంటే మన ఫండ్ ఎక్కువ రిటర్న్ ఇవ్వాలి, షార్ప్ రేషియో అబోవ్ 1 ఉండాలి, అంటే ఇండెక్స్ కంటే ఎక్కువ ఉండాలి, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, అది షార్ప్ రేషియో. బీటా అనేది 1 బిలో ఉండాలి, ఆల్ఫా అనేది 1 అబోవ్ ఉండాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎపిసోడ్ 10 కోసం రెడీగా ఉండండి, ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తోటి రాబోతున్నాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. ఒక ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ని ఎలా అనలైజ్ చేయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం.